ఎండాకాలంలో సామాన్యుడి ఆరోగ్య ప్రధాయిని కొబ్బరి బొండం. మండే ఎండ వేడిమి నుండి స్వాంతన పొందేందుకు ఆస్వాదించేది కొబ్బరి బొండాన్ని. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు అనేక ఔషధ గుణాలు ఉన్న కొబ్బరి బొండం నీళ్లు తాగేందుకు ఎండాకాలంలో సామాన్యుడి నుండి కోటీశ్వరుడి వరకు ఆసక్తి చూపుతారు. 10 రూపాయలకు 3 బోండాలు వచ్చే కాలం నుండి నేడు ఏకంగా ఒక్క కొబ్బరి బొండం 60 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో సామాన్య కూలీలు, మధ్యతరగతి వారు కొబ్బరి బొండం తాగాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. మండు వేసవి కాలంలో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చల్లని కొబ్బరి బొండం. ఒంగోలు నగరంలో వేసవి కాలంలో కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా సాగుతుంది. గతంలో కోనసీమ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం కేరళ నుండి అత్యధికంగా కొబ్బరి బొండాలు దిగుమతి అవుతున్నాయి. వేసవిలో కొబ్బరి బొండానికి మంచి గిరాకీ రావడంతో ఇతర చిరు వ్యాపారాలు చేసేవారు కొబ్బరి బొండం అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. హోల్సేల్ వ్యాపారంలో 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొబ్బరి బొండం అమ్ముతుంది. కేరళ నుండి వేల టన్నుల కొబ్బరి బొండాలు ప్రకాశం జిల్లా మొత్తం దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలం సమీపించే కొద్దీ కొబ్బరి బొండాల అమ్మకాలకు ఊపందుకుంటున్నాయి. ఎండ వేడిమిని తట్టుకునేందుకు శీతల పానీయాల కంటే కొబ్బరి బొండం తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు వేడి చేయకుండా ఉంటుందని కొబ్బరి బొండాన్ని ఎక్కువ శాతం ప్రజలు తాగుతున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం అమ్మకాలపై ప్రత్యేక కథనం. ప్రతి ఏడాదికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఏమి, అర్బనైజేషన్ అయితే ఏమి, పల్లెలంతా కూడాను అర్బన్లోకి మూవ్ అవటం అయితే ఏమి, అడవులు నరికివేయటం అయితే ఏమి, పొల్యూషన్ పెరగటం అయితే ఏమి, వీటన్నిటి వల్ల ప్రతి ఏడాది ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఈ ఏడాది 2024లో కూడాను మన ఈ సమ్మర్ మరింత వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పని మన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అక్కడ హోల్సేల్ 45 రూపాయలు వేస్తున్నారండి. 60 రూపాయలు అంటే ఎవరు తాగట్లే కస్టమర్లు. సోడాలు, డ్రింకులు తాగుతున్నారు తప్ప కొబ్బరి బొండం 60 రూపాయలు పెట్టి సామాన్య మనిషి తాగలేకపోతున్నాడు. అదే 30కి 40కి అడుగుతున్నారు తప్ప 60 అంటే కొనలేకపోతున్నారు. రేట్లు పైకి విపరీతంగా ఉన్నాయి, ఎండ కూడా విపరీతంగా ఉన్నాయి. సరుకులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి, సరుకులు కూడా మంచిగా రావట్లేదు. కొబ్బరి బొండాలు అంటే ప్రతి వాళ్ళు ఇదివరకు తాగేవాళ్ళు 30 రూపాయలు అంటే బాగా తాగారండి. ఇప్పుడు 60 రూపాయలకి ఎవరు తాగట్లేదు, మానేశారు. మాకు కూడా ఆదాయం ఏమి ఉండలేదు. రేటు బాగా ఎక్కువ, అక్కడే రేటు పెరిగిపోయింది. అక్కడే 38 రూపాయలు కాయ, ట్రావెలింగ్ 10 రూపాయలు పడుతుంది. 48 రూపాయలు లెక్క తెచ్చి మేము ఎంత అమ్మాలి? 60 రూపాయలు అమ్మాలి. 50 కాయలు కూడా అమ్మలేకపోతున్నాం. మా కూటి కూడా జరగలేకుండా ఆదాయాలు రావట్లేదు సార్. ఇంక సోడాలు, బోడాలు, నిమ్మకాయలు పెట్టుకుందాం చూస్తున్నాం. ఏటో ఏమవుతుంది? నాకు 500-600 వస్తుంది సార్, అంతే ఎక్కువ రావట్లేదు. అంత 500-600 ఎక్కువ రావట్లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చినప్పుడు తలకి టోపీ పెట్టుకోవడం కానీ, అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ ఏమన్నా కాళ్ళు చేతులకి పూసుకుంటూ ఉంటే కూడా మనం డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆల్కహాల్ తీసుకుని అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీగా మనం ఈ సమ్మర్ సీజన్లో ఆల్కహాల్ తీసుకోవడాన్ని మనం తగ్గించుకున్నట్లయితే మన బాడీని కూడాను డిహైడ్రేషన్ నుంచి కాపాడుకున్నట్లు అవుతూ ఉంటుంది అన్నమాటను. అలాగే ముసలి వాళ్ళు ఎక్కువగా ఈ వేరు కారణాల వల్ల బయటకు వచ్చే వాళ్ళు కూడా స్వల్ప వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తేలిగ్గా దొరికేది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది మంచినీళ్ళు. ఫ్రీక్వెంట్గా విరివిగా మంచినీళ్ళు తాగుతూ ఉంటే మనం ఈ హీట్ స్ట్రోక్ని, సన్ స్ట్రోక్ నుంచి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి మనకి ఈ సీజనల్ ఫ్రూట్స్, మనకి ఈ ఎండాకాలం వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అయితేమి, మ్యాంగోస్ అయితేమి, పుచ్చకాయలు అయితేమి, ఈ వాటర్ని తీసుకున్నా ఉన్నట్లయితే బనానాస్ అయితేమి, ఈ వాటర్ సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నట్లయితే మనం ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. వీటిలో మనకి మన బాడీకి కావాల్సిన లవణాలు అయితే, మినరల్స్ అయితేమి మనకి పుష్కలంగా ఉండి మన బాడీని మరింత యాక్టివ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడాను మనకి ఈ పుచ్చకాయ కానీ వీటిని తీసుకోవడం వల్ల మనకి మన షుగర్కి పెరగకుండా మనం చూసుకోవచ్చు అనమాట.
వాటర్ ఏమో సఫిషియెంట్గా ఉండట్లేదు, ఎండ తీవ్రత ఏమో పెరుగుతుంది. అంటే మనం 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. సరే, ఏదన్నా ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి ఏదైనా తాగుదాము చేద్దామంటేనేమో ఈ ఫ్రూట్స్, ఈ జ్యూస్ ఇవన్నీ రేట్లు కాలానుగుణంగా పెరిగిపోతున్నాయి. అంటే సామాన్యటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఇబ్బందులకు అయ్యేటటువంటి వాతావరణం వస్తుంది. మనం ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అందరూ కూడాను డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ ఉక్కపోత వల్ల అయితేమి, చెమట పట్టడం వల్ల అయితేమి, మనం వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల అయితేనేమి, ముఖ్యంగా వీటి వల్ల మనం డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. అందుకని చెప్పని ప్రతి ఒక్కరు కూడాను దాహం వేసినా వేయకపోయినా కానీ ఫ్రీక్వెంట్గా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడాను సాధ్యంత వరకు చేతిలో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటాం మంచిది. అది ఎట్లా అంటే మన గ్లాసులో నీళ్ళలో, మంచినీళ్ళలో కొంచెం ఒక చక్కెర అలాగే కొంచెం సాల్ట్ కలుపుకుంటే అదే మనకి ఇంట్లో చేసుకునే ఓఆర్ఎస్ ద్రావణంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం తీసుకెళ్ళటం వల్ల మనం ఆరోగ్యం ఉంచుకోవడానికి అవకాశం. మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే తాగాలి, తప్పదు. బోండా 60 రూపాయలు తీసుకుంటున్నారు. 60 అంటే పెరిగిందని మన ఆరోగ్యం కాపాడుకోవాలిగా ముందర. ఈ ఎండకి తిరిగి అలసిపోతూ ఉంటాం. ఇది ఉంటే కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది. అందువల్ల కాకపోతే బాడీ హీట్ ఎక్కింది కదా, అందువల్ల తాగుతాం. తర్వాత హాస్పిటల్కి బిల్లు పెట్టలేంగా. ఇప్పుడు 48 రూపాయలు వేస్తున్నాడు. 50 రూపాయలు 60 రూపాయలు దాకా తాగుతున్నారు. వేస్తున్నారు 10 ఏళ్ళ నుంచి. ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతాయి. ఎండ పెరిగి 6 నెలల దాకా ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మనుషులు మనకు 700, 600 వస్తూ ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడాను ఈ సమ్మర్లో కూడాను వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు మనకి హాస్పిటల్ రావాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీరు అందరూ కూడాను సాయంత్రం పూట వీలైతే ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఈ ఎండదెబ్బ నుంచి, వడదెబ్బ నుంచి మనం అవాయిడ్ చేయడం వీలవుతుంది. అలాగే వీళ్ళు కూడాను వాటర్ మామూలు రొటీన్ కన్నా కూడా ఇంకెక్కువ మోతాదులో వాటర్ తీసుకోవాల్సింది. కనీసం 5-6 లీటర్ల రోజుకి, తక్కువ 5-6 లీటర్ల వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లూజ్ డ్రెస్లు వేసుకుంటూ రావాల్సి ఉంటుంది. కాటన్ డ్రెస్ కూడాను వేసుకున్నట్లయితే మనం ఈ వడదెబ్బ నుంచి కూడా మనం కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది. వీరు మరీ ముఖ్యంగా ఈ బాలింతలు అయితేమి, అలాగే గర్భిణీస్తులు అయితేమి తలకి టోపీ కానీ, లేకపోతే స్క్రాఫ్ కానీ, లేకపోతే కర్చీఫ్ కానీ, లేదంటే టవల్ కానీ తల మీద వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బయటకు వచ్చినప్పుడు ఈ సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం నివారించుకోవచ్చు అనమాట.